మన దేశంలో క్రికెట్కే క్రేజ్ ఎక్కువ. మిగిలిన ఏ స్పోర్ట్స్కైనా క్రికెట్తో పోలిస్తే ఫ్యాన్స్ తక్కువే. కానీ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్ మాత్రం ఫుట్బాలే. ఎందుకంటే 200 దేశాల్లో సాకర్ను ఆడుతుంటారు. క్రికెట్ ఆడే వేరే ఏ దేశాల్లోనూ ఫుట్బాల్కు ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అర్జెంటీనా, బ్రెజిల్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్స్ ఇలా ఏ దేశంలో చూసినా సాకర్ క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే ఫుట్బాల్లో స్టార్ ప్లేయర్స్ ఆయా దేశాల నుంచే వస్తుంటారు. ఇదే కోవలోకి వస్తాడు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ. అతడి పేరు వింటే సాకర్ ప్రపంచం పూనకాలతో ఊగిపోతుంది. అతడి ఆట ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు లక్షల్లో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇతన్ని అభిమానిస్తూ ఉంటారు. అతడి ఆట అలా ఉంటుంది. మరి ప్రస్తుతం ఫుట్బాల్ ఆడుతున్న వారే కాక ఆల్ టైంలో చూసిన ఫుట్బాల్ దిగ్గజాల్లో ఇతడి పేరు ముందు వరుసలోనే ఉంటుంది. మైదానంలో చిరుతలా కదులుతూ గోల్స్ చేస్తుంటాడు. దిగ్గజాలకే దిగ్గజంగాను పేరుగాంచాడు. అరంగేట్రం నుంచే సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన మెస్సీ సాధించిన రికార్డులు, ట్రోఫీలు, రివార్డులు లెక్కలేనని. లియోనెల్ మెస్సీ 1987 జూన్ 24న అర్జెంటీనా రోసారియోలో జన్మించాడు. దేశ జాతీయ ఫుట్బాల్ జట్టుకు ఆడుతున్నప్పటికీ స్పానిష్ ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనాతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. ఆ క్లబ్తో అతడికి విడదీయరాని అనుబంధం ఉంది. మెస్సీ కెరీర్ను చూస్తే 4 ఏళ్ల వయసు నుంచే ఫుట్బాల్లో ఓనమాలు నేర్చుకున్నాడు. తన తండ్రి నడిపే క్లబ్లోనే ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే మెస్సీకి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ లోపం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్బాల్ ఆటగాడు కాలేడని ప్రకటించారు వైద్యులు. మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు $900 ఖర్చయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలిచి బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబం మొత్తాన్ని స్పెయిన్కి తరలించి చికిత్స చేయించింది. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు మెస్సీ. 2003లో తొలిసారి బార్సిలోనా క్లబ్ తరపున అరంగేట్రం చేశాడు. అప్పుడు అతడి వయస్సు కేవలం 17 ఏళ్లు మాత్రమే. ఫుట్బాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 4 అవార్డులు, బ్యాలన్ డి'ఓర్, ఫిఫా వరల్డ్ ప్లేయర్, పిచిచి ట్రోఫీ, గోల్డెన్ బూట్ అందుకున్న ఏకైక ఆటగాడు మెస్సీనే. 2009, 10, 11, 12, 15, 19లలో దీన్ని సొంతం చేసుకున్నాడు. యూరో లీగ్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ షూను కూడా 6 సార్లు పొందిన ఏకైక ఆటగాడు మెస్సీనే. 2012లో లా లిగా ఫుట్బాల్ లీగ్లో 59, ఛాంపియన్స్ లీగ్లో 13, జాతీయ జట్టు తరపున 12, ఇతర టోర్నీల్లో 7 ఇలా మొత్తం 91 గోల్స్ చేశాడు. ఒక క్లబ్ తరపున ఎక్కువ గోల్స్ చేసింది మెస్సీనే. బార్సిలోనాకు ఆడుతూ ఇప్పటి వరకు 672 గోల్స్ చేశాడు. బ్రెజిల్ లెజెండ్ పీలేను అధిగమించాడు. చిన్న వయసులో తొలి గోల్, 100వ గోల్, 200ల గోల్ చేసింది మెస్సీనే. ఇదిలా ఉంటే అర్జెంటీనాకు ప్రపంచ కప్ కల నెరవేర్చిన ఘనత అతనికే దక్కుతుంది. 1978, 1986 తర్వాత ఫిఫా ప్రపంచ కప్ అర్జెంటీనాకు అందని ద్రాక్షగానే ఊరించింది. అయితే 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అంతా తానై అర్జెంటీనాని విశ్వ విజేతగా నిలబెట్టాడు. ఖతార్ ప్రపంచ కప్లో మొత్తం 3 అసిస్టులతో పాటు 7 గోల్స్ చేసి గోల్డెన్ బాల్ను అందుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల్లో మెస్సీ అందరికంటే ముందున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్ల కంటే క్లబ్ ఫుట్బాల్ ద్వారా అతడు ఎక్కువ సంపాదిస్తాడు. ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ ఉండనే ఉన్నాయి. దిగ్గజ బ్రాండ్లు ఇతడి కోసం ఎగబడుతుంటాయి. వీటి ద్వారా కోట్లల్లో సంపాదిస్తున్నాడు. ఇక పర్సనల్ లైఫ్ గురించి చూస్తే మెస్సీ కుటుంబం విషయానికి వస్తే తన చిన్ననాటి స్నేహితురాలు ఆంటోనెలా రొకెట్జాను వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి 3 పిల్లలు. మెస్సీ భారత్ టూర్కు వస్తుండడంతో సాకర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీలు సైతం అతన్ని చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ టూర్లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్నాడు మెస్సీ. ఉప్పల్ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ సైతం ఆడబోతున్నాడు. షెడ్యూల్ ప్రకారం చూస్తే మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీ గ్రౌండ్లోకి అడుగు పెట్టనున్నాడు. అనంతరం యువ ఆటగాళ్లకు నిర్వహించే ఫుట్బాల్ క్లినిక్లో పాల్గొంటాడు. తర్వాత మెస్సీని ముఖ్యమంత్రి రేవంత్ సత్కరించనున్నారు.
ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మ్యూజికల్ కాన్సర్ట్ కూడా నిర్వహించనున్నారు. ఫలక్నుమా ప్యాలెస్లో మెస్సీ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ పాల్గొంటాడు. మెస్సీతో ఫోటో దిగాలనుకునే అభిమానులు 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా హైదరాబాద్కు రానున్న మొట్టమొదటి అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీనే. దీంతో మెస్సీ కోసం సాకర్ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.